అందరూ వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోయినాక ఆ స్త్రీతో ఆయన అన్నమాట, అమ్మ పిలుపు ఒక్కసారి, అమ్మ మనం ఏమీ లేదు. ఒకరోజు ఎక్కడో ఒక చోట తప్పుగా దొరికినప్పుడు అటువంటి వ్యక్తిని సరైన గౌరవించం. అట్లాంటిది నా దేవుడు వ్యభిచారంతో పట్టబెట్టినటువంటి ఆ స్త్రీని పట్టుకొని అమ్మ అని ఎంతో గౌరవిస్తూ ఉన్నాడు. నా దేవుడు స్త్రీని గౌరవించే దేవుడు, స్త్రీలను ఎలా గౌరవించాలో నేర్పే దేవుడు. ఇక్కడే కాదు, ఇంకొక చోట దేవుడు ఇంకొక స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను 4:8, యోహాను 4:8లో మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మ అంటా ఉన్నాడు. ఆమె కూడాను మామూలు ఆడదేం కాదు, 6 భర్తలు కలిగినటువంటి స్త్రీ. ఆమె గుణవంతురాలు కాదు. మనమైతే అటువంటి స్త్రీని అమ్మ అని సంబోధించగలుగుతామా? అమ్మ అని ఉచ్చరించగలుగుతాం, పిలవగలుగుతామా? వస్తుందిరా అది, అంత ఈజీగా అనేయగలుగుతాం. కానీ నా తండ్రి అటువంటి ఆలోచన కలిగి లేడు. తనను రక్షించాలన్న ఆలోచన, తనను ఆ బంధకాల నుంచి విడిపించాలన్న ఆలోచన. అటువంటి స్త్రీని కూడాను గౌరవంగా పిలిచేటటువంటి నా తండ్రి మాకు నేర్పిన సంస్కారం అదే. ఈ లోకరీత్యా మనం ఏం చేస్తామంటే వాళ్ళకున్న స్థాయిని బట్టి గౌరవిస్తాం, వాళ్ళకున్న స్థానాన్ని బట్టి గౌరవిస్తాం, వాళ్ళకున్న ధనాన్ని బట్టి గౌరవిస్తాం, వాళ్ళకుండేటువంటి అంతస్తుని బట్టి గౌరవిస్తాం, వాళ్ళకుండే చదువును బట్టి, అందాన్ని బట్టి. కానీ నా తండ్రి ఇవేవి చూడలేదు. స్త్రీ ఆమెను గౌరవించాల్సిందే, నువ్వైనా నేనైనా ఎవరైనా. నా దేవుడు నాకు నేర్పే పాఠం ఇది. మనం స్త్రీలను